మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు బీసీల గురించి నిరంతరం పోరాటం చేస్తున్న మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ మా భీష్మ పితామహుని బీసీల భీష్మ పితామహుని అవమానపరిచింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. హనుమంతన్నకు న్యాయం జరగనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా ఎట్లా ఓబీసీలకు న్యాయం జరుగుతుంది? అక్కడనేమో కన్వర్ట్ అయిన ప్రధానమంత్రి ఉన్నాడు, నిజమైన బీసీ బిడ్డ కాదు. కాబట్టి బీసీల బాధ బీసీల ఘోష ఆయనకు అర్థమైతలేదు. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ కేరళలో ఏం ప్రకటించింది, కులగణన చేస్తామన్నది. సుప్రీంకోర్టులోనేమో అఫిడవిట్ ఏమేసింది, మేము కులగణన చెయ్యము అని బీజేపీ ప్రభుత్వం అన్నది. అంటే ఎన్ని మోసాలకు ఓబీసీలను గురి చేస్తుందో మనం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీసీలు చాలా తెలివైన వాళ్ళు. మొన్ననే నిరూపించారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని, 9 షెడ్యూల్లో చేరుస్తామని కామారెడ్డి సభ సాక్షిగా కర్ణాటక మా బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. బీసీల గొంతు కోసినారు. ఎందుకంటే కుల గణనలోనే 56%గా తక్కువ చేసి చూపెట్టిరు. అదే అగ్రవర్ణాలైన దోపిడీదారులనేమో వాళ్ళు ఉన్న పర్సెంట్ కంటే ఎక్కువ చేసి చూపించారు. అక్కడి నుంచే మోసం జరుగుతూనే ఉంది ఓబీసీలకు. ఇప్పుడు కొత్త ఏం జరుగుతలేదు. హనుమంతన్నతో మొదలుకొని ఏ పార్టీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ అయినా ఎవరైనా మధుసూదనాచారి అయినా ఎవరికైనా రోజు అన్యాయానికి గురి అయితేనే ఉన్న 3 పార్టీలల్లా. అందుకే మన బీసీలందరం కూడా హనుమంతన్నకు భారతదేశం అంతటా కూడా మహానగరాలల్లా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి మనం పోయి ఆడొక 1000-2000 మందిని జమ చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మనము మన ఓబీసీలనంతా కూడా చైతన్యం చేసి మనం ఈ విధంగా అన్యాయానికి గురి అవుతున్నాము. విద్యలో, ఉద్యోగంలో మనమే 80 కోట్ల మంది భారతదేశంలో ఓబీసీలం ఉన్నాము. కానీ మనకు దినదినం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మహిళా బిల్లాన్ని తొందరవాడి తెస్తున్నారు. కానీ అందులో ఓబీసీ మహిళల కోటా ఎంతనో చెప్పకుండానే చేస్తున్నారు. అంటే బీసీలకు, బీసీ మహిళలకు ఏ విధంగా గొంతు కోయాలి. ఇప్పుడు హనుమంతన్ననే సాక్ష్యం కాబట్టి హనుమంతన్ననే ముంగట పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా ప్రెస్ పెట్టి మనందరము ఈ గ్రూపులు లేకుండా రకరకాల సంఘాలు కూడా అందరూ హనుమంతన్నను ముందుంచి రాజకీయ చైతన్యంతో మనం ఎంతున్నామో మనమంతా వాటా సంపాదించాలని నిన్ననే జరిగిన దొడ్డి కొమరయ్య గారు, మొన్ననే జరిగిన వర్ధంతి సందర్భంగా మొన్న జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న 375 సంవత్సరాల క్రితమే సామాజిక న్యాయము మనం ఎంతున్నామో అంత వాటా సాధించాలని మనము పోరాటం చేసి రాజ్యాధికారంలోకి వచ్చిండు. కానీ మనం ఇంత చైతన్యమైనము, ఇంత సోషల్ మీడియా ఉంది ఉన్నా కూడా మన వాటా మనం సంపాదించుకోలే. హనుమంతన్న వాటా కూడా హనుమంతన్న సంపాదించలే, పొడగొట్టిండు. నిన్న మొన్న వచ్చిన అగ్రవర్ణాలకు రాజ్యసభ సీట్ ఇచ్చిర్రు. బీసీలో పెద్దన్న అయినా ఇంత ఎంతో మందికి రాష్ట్రంలో పరిచయం ఉన్న ఇన్ని 80 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఆయనకే అడుక్కునే పరిస్థితి. ఆయన అడుగుతుండంటే మనందరం కూడా మన పరిస్థితి ఏంది? ఆయనకు దక్కనప్పుడు మన వాటా మనకు ఎందుకు దక్కుతుంది? ఈరోజు మనం దీని మీద జనగణనలో కులగణన కానీ మన ఏడేసిరు 80 కోట్ల మందిని అదర్సులేసిరు. అంటే మనం లిస్టులనే లేము. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక సిబిఐ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఈ జనగణనలో కులగణన ఓబీసీ లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
ఎంత తొందరగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండు. అంటే ఓబీసీలు అంటే నన్ను ఏం వీక్తారు వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా చేసే సత్తా మా దగ్గర ఉంది. ఎందుకంటే మీరు దోపిడీదారులు, మీ దగ్గర డబ్బు ఉంది, ఏదైనా చేస్తారు, అధికారం ఉంది. కాబట్టి మీరు ఎన్ని ఎన్ని జిమికులైనా చేస్తారు అధికారం గురించి. అందుకే మేమంతా కూడా ఇప్పుడు మా సీనన్న ఉన్నాడు, మా షాద్ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా అన్న కూడా మొన్న ఒక మాట మాట్లాడేది ఉండే, మన బీసీ బిడ్డ అయిన కొమ్మెర గ్రామంలో అన్యాయం జరిగింది. సరే ఏదన్నా ఉండని అధికారంలో ఉన్న వాళ్ళకి బాధలు ఉంటాయి, అది మాకు కూడా తెలుసు. కానీ ఏదో విధంగా ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మల్లు రవి గారు అయితే వచ్చిర్రు, 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు, ఇల్లు ఇస్తున్నారు. అట్లా అన్న కూడా ఆయనకు ఉండే బాధ ఉన్నా కూడా మొన్ననే ఆయన ఓబీసీ చైర్మన్ అయ్యిండు. కానీ మా అందరికీ అండగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ఏదో విధంగా ఎదిరియాలి. ఎట్లన్నా మా బీసీ బిడ్డనే మంత్రి కావాలని మా మనసులో ఉంటుంది. అన్న కాదన్నా, ఒక్కటే మాటలు చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో గౌడులను కాపాడిన చరిత్ర సీనన్న ఉన్నది. గత 40 సంవత్సరాల క్రితం చూడండి, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో చూడండి, కుల వృత్తులు ఏ విధంగా ధ్వంసమైనాయో, ఎట్లెట్లా అన్యాయానికి గురి అవుతున్నాయో. శంకరన్న కొంచెం వినాలే, పెద్దన్న శంకరన్న కొంచెం వినాలే. అరే పర్సనల్ వద్దు. మేము విమర్శలు చేయడానికి రాలేదన్నా, మన బీసీలు బాగుండడానికి రావాలి అంతే. ఏమన్నా అదే కానీ మేము కూడా పోయినాం శంకరన్న, మేము పోయినాం. అదే మాట్లాడు, తప్పేముంది దాంట్లో. మేము ఎక్కడ అదిగాలి అంటే జరుగుతున్న అన్యాయాన్ని చెప్తున్నాము. అన్న జరుగుతున్నదే చెప్తున్నామే. నువ్వేదో చెడు చేసినావని మేమేమంటలేం. ఇప్పుడు ఓబీసీలకు రక్షణ చట్టం కావాలి, ఓబీసీలు కుల వృత్తుల పరంగా నిలబడాలి. ఇప్పుడు ఓబీసీలు రక్షించబడాలి, జనగణనలో కులగణన జరగాలి. అందులో ఇప్పుడు డీలిమిటేషన్ వస్తుంది, అదర్సులు వేసిర్రు. కాబట్టి మా జాజుల సీనన్న ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ విధంగా ఓబీసీలు అందరూ కూడా జనగణనలో కులగణన జరుగుతున్న సందర్భంగా అదర్సులో వేసిర్రు. కాబట్టి మన అన్యాయాన్ని ఏ విధంగా ఎదిరించాలి, దానికి ఏదన్నా రూపకల్పన చేయాలి. మా పెద్దలు, మా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ఉన్నారు, మా సోదరులు ఐలెంకన్న మరియు బైరుశేఖర్, మా ఓబీసీలు అందరం కూడా ఒక వేదిక మీద ఉన్నాము. మన జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రతిఘటించాలి, దానికి ఏమన్నా ప్రోగ్రాం చేయాలి. మా హనుమంతన్న సారథ్యంలో మేమందరం కూడా పోరాటానికి నడుము కట్టి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నేను, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్గా కూడా మేమందరం కూడా మా సంఘాల సభ్యులం కూడా మేము హనుమంతన్నకు అండగా ఉండి పోరాటం చేస్తాము. జనగణనలో కులగణ అదర్సులు వేసినందుకు ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము మీ ఎంబడి ఉండి పనిచేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.